హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. మీరు 2025 ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ రాబోతున్న 2025 ఇయర్ మనకి ఏం చెప్పాలనుకుంటుంది? ఈ 2025 ఇయర్ మీ డెస్టినీ మార్చే ఇయర్ అవుతుందా? అస్సలు మిస్ అవ్వద్దు. ఈ వీడియోలో 2025 ఎగ్జామ్ డేట్స్, మీ ప్రిపరేషన్ ప్లాన్ చేయడానికి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూసండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. అసలు నిన్ననే మనకి ఎస్ఎస్సి సిజిఎల్ రిజల్ట్ అయితే వచ్చింది. టైర్ 1 అపియరింగ్ క్యాండిడేట్స్ ఫర్ టైర్ 2. అది కట్ ఆఫ్ కూడా చాలా హై వెళ్ళింది. వేకెన్సీస్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ ఉన్నా కూడా కట్ ఆఫ్ వచ్చేసరికి మాత్రం హై వెళ్ళింది. చాలామంది క్వాలిఫై అవుతాను అనుకున్న వాళ్ళు కూడా క్వాలిఫై అవ్వలేకపోయారు. సో సాడ్ ఫీలింగ్ ఫర్ వాళ్ళకి. అయితే నిన్న నైట్నే 2025 ఇయర్ క్యాలెండర్ని కూడా ఎస్ఎస్సి రిలీజ్ చేసింది. ఇంతకుముందు ఎస్ఎస్సి ఏం చేసేదంటే ఆ క్యాలెండర్ ఇచ్చేది కానీ డేట్స్ ప్రకారం ఎగ్జామ్స్ కండక్ట్ అయ్యేవి కదా, 1 మంత్ ఇలా లేట్ అయ్యేది. బట్ ఈ ఇయర్ చూస్తే సెప్టెంబర్ 9 నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయి సిజిఎల్ టైర్ 1. సో నెక్స్ట్ ఇయర్ ఇక్కడ మనం వచ్చేసి చూసుకుంటే ఈ ఫస్ట్లో అన్ని నార్మల్ ఎగ్జామ్స్. ఇక్కడ చూడండి నెంబర్ 4లో వచ్చేసి సెలెక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి April 16 వస్తుంది. May 15 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ వచ్చేసి జూలై. అండ్ అలానే మెయిన్ మనకి కావాల్సిన సిజిఎల్ వచ్చేసి April 22 నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. May 21 వరకు అప్లై చేసుకుంటే జూలై ఎగ్జామ్. అంటే ఇక్కడ జూలై అన్నారంటే మీకు ఎగ్జాక్ట్లీ ఎగ్జామ్ వచ్చేసి జూన్లో పక్కాగా అవుతుంది. ఇదైతే రాసి పెట్టుకోండి. అండ్ ఇంకా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ, ఇవి కూడా జూలై ఆగస్ట్లో అవుతుంది. ఇది ఇక్కడ నెంబర్ 7లో వచ్చేసరికి సిహెచ్ఎస్ఎల్ ఉంది కదా, అది వచ్చేసి జూలై ఆగస్ట్లో అవుతుంది. ఇంకా ఎంటీఎస్ వచ్చేసి సెప్టెంబర్ అక్టోబర్లో అవుతుంది. స్టెనోగ్రాఫర్ వచ్చేసి అక్టోబర్ నవంబర్లో అవుతుంది. ఇంకా జేఈ ఎగ్జామ్స్ తాలూకా అన్ని డేట్స్ని మనకి ఎస్ఎస్సి అయితే నిన్న నైట్ 11 o'clockకి క్యాలెండర్ని అయితే రిలీజ్ చేసింది. సో మీరు ఇప్పటి నుంచి చూసుకున్నట్లయితే మనకి ఎగ్జాక్ట్లీ 6 months అయితే టైం ఉంది. ఈ 6 monthsని మీరు ఇప్పటి నుంచి కానీ ప్లాన్ చేసుకున్నట్లయితే చాలా బాగా మీ ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. మీకు ఇంకా బుక్స్ కానీ స్ట్రాటజీస్ కానీ ప్రిపరేషన్ ప్లాన్ కానీ కావాలంటే నాకు కామెంట్ చేయొచ్చు, నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. మీరు నోటిఫికేషన్ వస్తే ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ వచ్చేది ఏప్రిల్లో 1 month ఉంటుంది. ఆ తర్వాత ఒక మహా అయితే ఒక 40-50 days తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. మీరు 50 daysలో ఏం ప్రిపేర్ అవ్వగలరు? అట్లీస్ట్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే మినిమం మీరు 6 months అయినా కేటాయించకపోతే ఎగ్జామ్ ఎలా క్వాలిఫై అవుతారు? మీరే కానీ క్రాక్ చేయాలనుకుంటే ఇది ఒక చాలా బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ని ప్లాన్ చేసుకొని ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా సబ్జెక్ట్ వైజ్ ఇంగ్లీష్, రీజనింగ్, మ్యాథ్స్, జీకే ఇవన్నీ చూసుకొని రోజుకి ఒక సబ్జెక్ట్కి ఇంత టైం అని కేటాయించుకొని మీరు కానీ చదివితే 2025 ఇయర్ అయితే మన ఇయర్ అయితే తప్పకుండా అవుతుంది. నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను. మనందరం కలిసి ప్రిపేర్ అవుదాం. ఈ ఇయర్ని అయితే మన ఇయర్ని అయితే చేసుకుందాం. అలానే చాలామంది ఇప్పుడు ఎన్టీపీసీ ఫామ్ ఫిల్ చేసి ఉంటారు, దానికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే ఎన్టీపీసీ అండ్ సిజిఎల్ సేమ్ సిలబస్. జస్ట్ 1 ఎక్సెప్షన్ ఏంటంటే సిజిఎల్లో ఇంగ్లీష్ ఉంది, ఎన్టీపీసీలో ఇంగ్లీష్ లేదు. సో సేమ్ ప్రిపరేషన్తో మీరు 2 ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేయొచ్చు. సిజిఎల్ కంటే ఎన్టీపీసీ ఎగ్జామ్ లెవెల్ ఎంతైనా కొంచెం తక్కువగానే ఉంటుంది. సో అందుకని ఏ టైం వేస్ట్ చేయకుండా మీరు దేనికి ఫామ్ ఫిల్ చేసినా సరే ఇప్పటి నుంచే చదవడం అయితే స్టార్ట్ చేయండి. ఎన్టీపీసీ వెళ్ళి కూడా సిజిఎల్ ఈజీగా రాయొచ్చు. సేమ్ సిలబస్, ఒక్క ఇంగ్లీష్ ఎక్స్ట్రా చదివితే చాలు. సో ఇది దృష్టిలో పెట్టుకొని మీ టైంని సెట్ చేసుకొని ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. పక్కాగా ఈ 2025 ఇయర్ అనేది మన ఇయర్ అయితే అవుతుంది. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.